హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఎండాకాలం ఎక్కువ సమ్మర్లో మీరు ఎక్కువ కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు బయట నుంచి తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు మనం ఏమి ఇస్తే ఏం చేస్తే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం ఇంట్లో ఉన్న వేస్ట్గా పడేయకుండా వాటిని ఎలా స్టోర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనేది చెప్తున్నానండి. మెయిన్గా చూడండి, నాకు ఇవి చూసారు కదా, మనకి ఎప్పటికప్పుడు పోతా పిండి ఎప్పుడు మనకి చెట్లు హెల్దీగా బాగా పచ్చగా గ్రీన్గా, ఎండాకాలం కూడా ఇంత ఎండలకు కూడా ఇంత గ్రీన్గా ఉన్నాయంటే మనం వాటిని ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా మనకి హార్వెస్టింగ్ అనేది రెడీ అవుతాయండి. ఎప్పుడు కూడాను హార్వెస్టింగ్కి మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి మనం చేసే జాగ్రత్తలు, మనం ఎప్పుడు వాటర్ ఇచ్చుకోవడం, ఎప్పటికప్పుడు మనం చేయాల్సిన పనులు, వాటిని ఎంత కేర్ తీసుకొని ఇదిగోండి ఎప్పుడు కూడా ఎంత కేర్ తీసుకుంటామో అంత కేరింగ్లో కూడా ఇదిగోండి ఇది మొక్కజొన్న చెట్లు చూడండి ఎంత గ్రీన్గా పెరుగుతుండో, అసలు ఎంత హెల్దీగా కూడా పెరుగుతుండో చూడండి. నాకు ఇప్పుడు ఇవి పోత స్టైల్ వచ్చేసాయి అన్నమాట. ఇవి ఇప్పుడు కంకులకి వచ్చేదానికి రెడీ అవుతుందండి. ఇగోండి ఈ స్టేజ్లో మనకి కంకులు పెద్ద సైజు రావాలన్నా నేను ఏమి ఇస్తాను ఏమనేది కూడా చూపిస్తారా అండి. మెయిన్ మనం ఎప్పుడు ఇగోండి అసలు స్వీట్ కార్న్ కంకులు కూడాను మనం మన గార్డెన్లో మిద్దె పైన పండించుకోవచ్చు అంటే గ్రేటే కదండి. అసలు కూరగాయలు చూడండి, కూరగాయల మొక్కలకి ఏమి ఇస్తాను ఏంది హెల్దీగా పెరగడానికి గ్రీన్గా ఎప్పుడు వాటర్ కానీ వాటర్ వేయకుండా కిచెన్ వేస్ట్గా పడేయకుండా మన మొక్కలకి అనేది ఇగోండి ఇగోండి ఈ పోతా పిండి స్టార్ట్ అయిపోతుండే బేరు తీగలు ఇవి ఏంటంటే ఒక్కో తడవ రాలిపోతుంటాయి. అలాంటప్పుడు మనం ఇంకొంచెం కేర్ తీసుకొని వీటికి ఏమన్నా ఇచ్చినా కూడా అవి మనకి కాపు రావడానికి కానివ్వండి, పూత రాలిపోకుండా మంచిగా పనికొస్తాయండి. నేను ఇచ్చే ఈ లిక్విడ్ రూపాయి ఖర్చు లేకుండా మనం వంటింట్లో ఉన్న వాటితో వేస్ట్ చేయకుండా మనం గార్డెన్లోకి ఇక చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఎంత బాగా వస్తుందో చూసారు కదా. అసలు చెట్టుకి ఇంత బాగా హెల్దీగా పెరుగుతున్నాయి అంటే మనం వాటిని కేర్ తీసుకోవడం బట్టేనండి. ఎంత కేర్ తీసుకుంటామో అంత కేరింగ్గా మనం వాటిని ఆకుకూరలు కానివ్వండి చూడండి ఎప్పుడు కూడాను గార్డెన్లో నీట్గా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు గడ్డి తీసేసుకోవడం, మనం పైకి వచ్చినప్పుడు మనం ఇంకా వాటిని కేర్ తీసుకోకుండా వదిలేస్తే ఆ కేరింగ్ లాగే ఉంటాయండి మొక్కలు కూడా. మనం ఎంత కేర్ తీసుకుంటే అంత కేర్గా మనకి మళ్ళీ మనం హార్వెస్టింగ్కి రెడీ అవుతాం. ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. రూపాయి ఖర్చు లేకుండా మనం కిచెన్ వేస్టేజ్ పెట్టుకోవడం, మళ్ళీ ఆవు పేడ కానీ మళ్ళీ ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలండి. ఇగోండి కరివేపాకు మొక్కలు కూడా ఎండలకి ఇంత గ్రీన్గా ఉన్నాయి అంటే ఇగోండి టమాటా మొక్కలు కూడా ఇగోండి. ఇంకా టమాటాలు కూడా తీసేస్తున్నానండి. టమాటాలు ఇంకా అయిపోయాయి. టమాటా మొక్కలు కూడా తీసేస్తాను, ఇంకా ఉంచును టమాటాలు. ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పెడతానండి. చూడండి రోజా పూలు, మీ ఆల్రెడీ రోజా పూలు కూడా ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు ఎప్పుడు బాగా పూస్తాయండి. ఇగోండి ఇంక ఇవి ఎట్టంటే అట్లాగా బీరకాయలు అయితే సమ్మర్ అంతా సొరకాయలు కూడా పెట్టాను, కానీ సొరకాయలు రాలేదండి పెద్దగా నాకు. ఇంకా సొరకాయలు తీసేస్తాను. ఇంక బీరపాదులు, వంగ, బెండ అవి పెట్టాను. ఇంకా చుక్కుడు కూడా పెడతానండి. ఇంక ఈ చుక్కులు కూడా అయిపోయాయి, పందిరి చుక్కుళ్ళు. కొంచెం మనకి నాకు ప్లేస్ని బట్టి నేను వేసుకుంటూ ఉంటాను. మనకి ప్లేస్లో ఇంకో చూడండి అసలు పచ్చిమిరపకాయలు ఇంత గుబురుగా ఎట్లా వస్తున్నాయో చూసారు కదా. ఇగోండి హార్వెస్టింగ్కి ఇగోండి చుక్కుళ్ళు చూడండి అసలు ఎంత పోత. మనకి దొండకాయలకు కానివ్వండి వేట్లకైనా కూడా నేను ఎప్పుడు దొండకాయలు కూడా ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మలబార్లు కూడా కట్ చేసేస్తాను. ఇంకా మలబార్ కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ పోత వేసేసుకొని వచ్చేస్తాయి. ఇగోండి లేవనుకుంటానే నాకు దొండకాయల హార్వెస్టింగ్కి వస్తూనే ఉంటాయి. హార్వెస్టింగ్ కూడా మళ్ళీ చెయ్యాలండి. ఇంకా అక్కడెక్కడ ఉంటాయి హార్వెస్టింగ్కి. ఆకుకూరలు ఏ ఒకటి గార్డెన్లో మాత్రం కంపల్సరీగా దొరుకుతాయండి. లేవనుకోని అవసరం లేదండి. ఎప్పుడు కూడాను ఏదో ఒకటి కంపల్సరీగా ఉండడానికే ఉంటాయండి. ఇగోండి ఇంకా శంకు పూలు కూడా చూడండి. ఇగోండి పూలు చూడండి. సమ్మర్లో ఇంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నామంటే మనం ఇచ్చే పోషకాలండి. మనం వేస్ట్గా షింకులో పడేయకుండా డైలీ ఏదో ఒక వాటర్ ఇవ్వడం కానివ్వండి, సాయంత్రం పూట ఉదయం సాయంత్రం మనం గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా గడ్డి కానివ్వండి ఏది లేకుండా ఎప్పటికప్పుడు హెల్తీగా మనం గడ్డి ఉన్నా కూడా
మనకి గడ్డి ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవడానికి ట్రై చేయండి. గడ్డిని మాత్రం ఎప్పుడు ఉంచబాకండి. గార్డెన్లో ఉదయం సాయంత్రం ఒక గంట వచ్చినప్పుడు గడ్డి అసలు పాదుల్లో గడ్డి లేకుండా చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుందండి. మొక్క మనం వదిలేసామని మొక్క ఎదగడానికి చాలా తక్కువ పడద్దు అనమాట. మొక్క ఎందుకంటే ఎక్కువ తీసేసుకున్నది అనమాట. ఎప్పుడు కూడాను ఫ్రెష్ ఎప్పుడు గార్డెను ఎంత మెయింటైన్ చేసుకుంటే అంత బాగా మనకి హార్వెస్టింగ్లు రెడీ అవుతాయండి. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను రండి. ఏమి ఇస్తే ఇదిగో చూడండి, ఇవి పుచ్చకాయ గింజలు, ఫ్రూట్స్ కానీ ఈ సీజన్లో అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి కదా మనకి. అవి వేస్ట్గా పడేయకుండా ఇవన్నీ ఇలా వేసి పెట్టేశానండి. ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇది ఇంక ఇలా వేసి ఒక 3 days 4 days ఇలాగే ఉంచేస్తానమాట. ఉంచాక దీంట్లో ఒక మంచి ఫర్టిలైజర్ అనేది బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటర్ అన్నీ పోసేసి ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేస్తాను. చూడండి, ఇది ఒక ఫర్టిలైజర్గా మొక్కలకి ఎంత యూజ్ అవుతాయో, మనకి మంచిగా మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. ఎంత బాగా పెరుగుతాయండి, అంత పచ్చగా గ్రీన్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా హార్వెస్టింగ్కి నేను చూపిస్తూనే ఉంటాను కదా. నేను కొంచెం చిన్న ప్లేస్లో అయినా ఉన్న దాంట్లో నేను హార్వెస్టింగ్ ఏదో ఒకటి చూడండి, అవసరానికి ఒక 2-3 మొక్కలు ఉన్నా కూడా అవి ఎంత బాగా నేను హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను. తక్కువ ఉన్న దాంట్లోనే హార్వెస్టింగ్ చాలా బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, హార్వెస్టింగ్కి మనం ఒక 2-3 పెట్టుకున్నా కూడా వంగ మొక్కలు 2 పచ్చిమిరపకాయల మొక్కలు ఒక దాంట్లోనే నేను 2 పెంచుకుంటానండి. చూడండి, ఒక్కొక్క దాంట్లోనే దీంట్లో బీర మొక్క పెట్టాను, పచ్చిమిరపకాయ పెట్టాను. ఇంకా ప్లేస్ లేనప్పుడు ఒక దాంట్లోనే తప్పదు మనకి. ఇగోండి, దీంట్లో కూడా ఆకుకూరలు, ఒక బెండ మొక్కలు, ఇగోండి 2 రకాలు పెట్టుకున్నాను, చుక్కుళ్ళు, పచ్చిమిరపకాయలు. అంటే ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తానంటే ఇంక ఇలా పెట్టుకోవాలి, తప్పనవసరం కూడా ఇంకేం చేస్తాం, ప్లేస్ లేనప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట. అలాంటి దాంట్లో కూడా మనకి ఇంత హెల్తీగా పెరుగుతుండే ఈ మొక్కలంటే చూడండి, అసలు మన కాపు కూడా ఎప్పుడు డైలీ రోజు మార్చి రోజు నాకు ఆకుకూరలు కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, బీరకాయలు కానివ్వండి ఎప్పుడు నాకు హార్వెస్టింగ్కి రెడీ అవుతుంటాయండి. ఇగోండి, అసలు ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టుకొని పెంచుకోవడం కూడా కష్టమే రావడం అంటారు చాలామంది. కానీ ఇక చూడండి, ఒక్క మొక్కలోనే చూడండి నేను బెండ మొక్కలు పెట్టాను. ఇగోండి, మళ్ళీ నేను చుట్టూ ఏం పెడతానో చూసారు కదా, ఇలా ఆయిల్ ప్యాకెట్లు వేస్ట్ చేయకుండా ఇలా పెడుతుంటానండి. ఇగోండి, ఆయిల్ ప్యాకెట్స్లో మళ్ళీ ఇలా పెడతాను. ఇగో దీంట్లో చూడండి, ఒక్కో దాంట్లో 2-3 బెండ మొక్కలు పెడతాను. దీంట్లో పుదీనా వేసాను చూడండి. ఇది మళ్ళీ ఒక 2-3 పూల చెట్లు. ఇంకా అంటే ఇవన్నీ ఉండాలి కదా మనకి గార్డెన్ మెయింటైన్ చేసుకునేటప్పుడు. పూలు కూడా అవసరమే కదా, పూలతో పాటు ఇలా ఇగోండి. ఇప్పుడు అంజీరా వేసాను కదా, అంజీరాలో ఒక దోస గింజలు అలా మొలుస్తుంటాయి, కానీ అవి వేస్ట్గా పడేయను. ఇలాగే ఇంకా పొంజినప్పుడు ఇంకా వాటికే జుట్టేస్తుంటాను అన్నమాట. ఇగోండి దోస గింజలు. ఇంకా సమ్మర్ అంతా దోసకాయలు కూడా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. దోసకాయలు వస్తాయి, తీగ జాతుల్లో దోసకాయ ఒకటి సమ్మర్లో కంపల్సరీగా చేసుకోవచ్చండి. బెండ వస్తుంది, చుక్కుళ్ళు వస్తాయి, ఇంకా సొరగలు కొంచెం ఏంటంటే తీగ జాతుల్లో బీర సొరకాయలు కొంచెం తగ్గుతాయి. కానీ మనం ఇంకా ఎక్కువగా ఇంకా దాని మీద కేర్ తీసుకొని చేసుకుంటే ఇంకా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకొని అవసరం కూడా లేదండి. బీరకాయలు కానివ్వండి ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. కూరగాయలకు కానివ్వండి ఎప్పుడు కూడాను ఇలా వేస్ట్గా పడున్నాయని మనం పడేయకుండా తొక్కులు కానివ్వండి ఏదైనా కూడా ఇలా వేసేసి మనం చేతులకు పెట్టుకోలేని వాళ్ళు వాసన వస్తాయాలనుకుంటే గ్లౌజులు వేసేసుకొని చేసుకోవచ్చు. ఇంకా అదండి, ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా నేను పడేనండి. ఇలా ఇది ఒక కంపోస్ట్ లాగా మళ్ళీ ఇచ్చేస్తాను అనమాట. నేను ఒక కంపోస్ట్లో కలిపేస్తాను అనమాట. ఎందుకు పడేస్తాము చూడండి, ఇది ఒక మంచి ఫర్టిలైజర్గా రెడీ అయిపోతాయండి అన్ని మొక్కలు. చూడండి, అసలు ఇది ఇంకో 3 days అలాగే పెట్టేసి దీంట్లో ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి, చేత్తో పిసికితేనే అయిపోతుంది ఇది. ఇది నేను మళ్ళీ పడేయకుండా కంపోస్ట్లో కలిపేస్తానండి. ఇలా ఒక బకెట్ తీసుకున్నాను కదా, దీంట్లో ఒక డబ్బా తీసుకున్నానండి, 1.5 డబ్బా. ఇవి మొక్క మొదట్లో ఇస్తానన్నమాట. ఇగోండి, బెండ మొక్కలకి ఇట్లకి ఇస్తుంటాను. ఇగో దోసపాదు ఉంది కదా, ఇట్లో దోసకాయల దాంట్లోనే బెండ మొక్కలు పెట్టాను. ఇలా చేసుకుంటానండి నేను ప్రతిదీ కూడాను. ఒక్కొక్క దాంట్లో 2-3 పెడుతుంటానండి. ఇంకా ప్లేస్ లేని వాళ్ళు ఏం చేయాలి, ఇంకా తప్పదు కాబట్టి ఇంకోండి ఇలా మనం ఇచ్చే కొద్దీ చచ్చిపోద్దిలా తీద్దాం అనుకునే కొద్దీ మళ్ళీ చూడండి కింద నుంచి మళ్ళీ చిగురులు వస్తుంది. ఈ చుక్కుళ్ళకి ఇంకేం తీయలేను కదా, మళ్ళీ కాపు వస్తాయి. అలా మనం ఇంకా చేసుకునే కొద్దీ మొక్కలు కూడా ఎంత హెల్తీగా పెరుగుతాయోనండి. పచ్చిమిరపకాయలు కానివ్వండి, సమ్మర్ అంతా పచ్చిమిరపకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదా. ఆకుకూరలు అయితే అసలు దొరకవు కదా, ఎండాకాలం దొరకడం కష్టంగా ఉంటాయి కదా. ఆకుకూరలకు కానివ్వండి మనం కట్ చేసే కొద్దీ హార్వెస్టింగ్ బాగా వస్తుందండి. ఇగోండి, ఇంకో మళ్ళీ చెట్టుకి ఇస్తున్నాను. ప్రతి దానికి ఇలా వాటరు ఇస్తానండి.
ఇగోండి మళ్ళీ ఒక్కో ట్రిప్పు అన్ని మొక్కలకు సరిపోయేటట్టు చేసుకుంటానండి నేను. ఇగోండి చూడండి చుక్కుళ్ళు చూడండి అసలుకి ఇంత బాగా పూత వస్తుందో చూస్తున్నారు కదా. అసలుకి పూత చూడండి మీరే చూసి, ఎండాకాలం అయినా కూడా పూత అయితే తగ్గుతుందేమో చూడండి. టబ్బుల్లో పెట్టినా కూడా ఇంత హెల్దీగా గ్రో చేసుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసు కదా మీకే. చూడండి ఇవి వేస్ట్గా వంటింట్లో పడేస్తుంటామండి. చూడండి ఇది ఇంకా అయిపోయిందిలే తీసేద్దాం అనుకునే తలకి మళ్ళీ పక్క నుంచి ఎగురులు పెట్టుకొని మనం ఇంకా కేర్ తీసుకునే దాన్ని బట్టి ఎండాకాలం ఉదయం సాయంత్రం కొంచెం జాగ్రత్తగా కొంచెం మనం వాటర్ ఇచ్చుకోవడం కానివ్వండి, కంపోస్ట్ ఇచ్చుకోవడం కానివ్వండి, ఇట్లా కిచెన్ వేస్టేజ్లో వేస్ట్గా పడేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి. టమాటా మొక్కలకు కానివ్వండి, ఏ మొక్కలకైనా పచ్చిమిరపకాయలకు కానివ్వండి, ఏ మొక్కలకైనా కరివేపాకు మొక్కకు కానివ్వండి. మనకి కరివేపాకు కూడా నేను ఎప్పుడు బయట నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేశాక చాలా తక్కువ ఎండాకాలం కరివేపాకు అసలు దొరకదు కదా. కరివేపాకు దొరకదని చాలామంది చెప్తుంటారు. అసలు ఎండాకాలం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి కూడా వస్తుంది. కానీ చూడండి ఎంత పచ్చగా గార్డెన్లో కూడా ఎంత బాగా మెయింటైన్ చేసుకోవచ్చో చూస్తున్నారు కదా. అసలు బెండ మొక్కలకు కానివ్వండి ఏట్లైనా కూడా ఈ ఒక 2-3 పెట్టుకుంటే చాలండి. గార్డెన్లో ఒక 3 బెండ మొక్కలు మనకి ప్లేస్ని బట్టి పెట్టుకోవడానికి పెట్టుకున్నా కూడా దాన్ని మనం ఎలా అంటే మనం ఏం పెట్టి ఏమి ఇవ్వటం లేదు. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కూడా అంటుంటారు కష్టము శ్రమ అని అలా శ్రమ పడకుండా మనం ఇంట్లో వేస్ట్గా పడేకుని ప్రతిదీ ఇలా స్టోర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేయండి. చూడండి బేర్ చెట్లు కూడా నాకు ఎంత హెల్దీగా ఉండి అసలుకి ఇంత బాగా ఉన్నాయంటే మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి. ఇంత బాగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం అంటే మనం ఈజీగా షింకులో వేస్ట్గా చేయకుండా, డస్ట్బిన్లో వేయకుండా ఇట్లా అప్పుడప్పుడు వారానికి కానివ్వండి, 2 వారాలకు కానివ్వండి మొక్కలకి ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేయండి. కంపోస్ట్ని కూడా మనం తెచ్చి పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఉదయం సాయంత్రం ఎండాకాలం కొంచెం వాటర్ ఇవ్వడానికి అంటే చెమ్మది లేకుండా ఉంటే వాటర్ ఇచ్చుకోవడం అలా చేయండి. ఎక్కువ మనం చేసుకుంటా వస్తే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. మనం హార్వెస్టింగ్లు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా కూడా మనం ఎక్కువ వాటికి కొన్ని ఎండ తగిలే ప్లేసులకి కొంచెం ఎండ పెట్టడం, నీడుండే వాటికి కొంచెం మనం తీసి ఎండ లేని దగ్గర కొంచెం ఉదయం పూట మార్నింగ్ ఎండబడే కాడే పెట్టుకోవడం అలా ట్రై చేయడానికి చాలా వరకు చేయండి. ఇగోండి అసలు పచ్చిమిరపకాయలు చూస్తారు కదా ఎంత పూత ఇంత బాగా వస్తున్నాయి అంటే నేను ఇట్లాగే చేసుకుంటానండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలా గ్రో చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.